హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు కొన్ని టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో చూసేద్దామా. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగా మనము పుదీనా కట్టలు అవన్నీ తీస్తూ ఉంటాం కదా. 1-2 తీసినప్పుడు అవి ఉల్చుకునేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా ఈజీగా ఉల్చేయడానికి అయితే ఒక మంచి టిప్ అయితే ఉందండి. అదేంటో చూసేస్తామా. ఇలా ఉలిస్తే మనకి చేతులు వేళ్ళు కూడా నొప్పేస్తూ ఉంటుంది అనమాట. దానికైతే ఒక మంచి టిప్ అండి. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. ఇలాగ మన ఇంట్లో జల్లి గంటలు అయితే ఉండలేదు కదా, సో దాంతో అయితే చాలా ఈజీగా అయితే ఉల్చేసేయచ్చు అనమాట. అది కాకుండా ఇలాగా చేసామంటే అసలు తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట. మనకి ఎన్ని కట్టలైనా కూడా తొందరగా ఉల్చేయవచ్చు అనమాట. ఇలా చూసారా, ఈ హోల్స్లో అయితే ఇలా వేసేసుకొనేసి ఇలా మొత్తం కిందకైతే లాగేసామంటే మొత్తం ఒక్క ఆకు కూడా మిగలకుండా మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనము పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. వాళ్ళు కూడాను ఇది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా నచ్చి అయితే చేస్తారనమాట. ఇలాగా మనం మూలవాలి అన్నప్పుడు పిల్లలకి ఇచ్చేసామంటే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తారు. చూసారంటే ఆకులన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలాగుంటే 2 కట్టలైనా 3 కట్టలైనా చాలా ఈజీగా అయితే ఒలిచేయొచ్చండి. ఈ టిప్స్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చాలా బాగా అయితే ఉంటుందండి. అసలు మనకి చేతులు కూడా పెయిన్ అనేది అస్సలే ఉండదన్నమాట. మనకి వేర్లు నొప్పి అలాగైతే ఏముండదు. మనకి ఏదైనా ఫంక్షన్స్కి ఎక్కువ కావాలంటే ఇలాగైతే చేసుకున్నామంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగా స్వీట్ బాక్స్ అవన్నీ ఉంటుంది కదా అండి. సో దాన్ని అప్పుడప్పుడు మనం పడేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని పడేయకుండా దాంట్లో ఒక మంచిది అయితే ఒకటి చేసుకోవచ్చండి. అదేంటో చూసేద్దాము. నేనైతే ఇక్కడ కొంచెం లావుగా ఉన్న స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి కొంచెం లావుగా కూడా ఉందన్నమాట. దీనికి కావాల్సింది వాటర్ బాటిల్ క్యాప్స్ అనమాట. సో దీనికి ఇలాగా క్యాప్స్ మనకి ఏ క్యాప్ ఉన్నా పర్వాలేదు, ఎన్ని ఉన్నా పర్వాలేదు అనమాట. బాక్స్ మనకి చిన్నది కాబట్టి కొంచెం చిన్నది, లేకపోతే పెద్దగా ఉన్న కొన్ని ఎక్కువ క్యాప్స్ అయితే తీసుకోవచ్చు. దీనికైతే కొంచెం డబుల్ టేప్ ఉంటుంది కదా, ఇలాగ మనకి ఎన్ని క్యాప్స్ తీసుకున్నామో అన్ని డబుల్ టేప్ అయితే ఇలాగ తీసేసుకునేసి దీనిలో అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా స్టిక్ చేసుకునేస్తున్నాను కూడా మొత్తం కూడాను. అసలు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మొత్తం చూడండి, వీడియో అంతా కూడా చూడండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరింట్లో ఇది అసలు చాలా అవసరం కూడాను. సో ఇలాగ చేసుకునేసామంటే మనకి ఈ స్వీట్ బాక్స్ బదులు, లేకపోతే మనం నార్మల్గా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ అలాంటిది ఉంటుంది కదా, కొంచెం పెద్దది కావాలన్నా పెద్దది కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు ఈ బాక్స్ ఉందనమాట. సో దీనికైతే నేను చేస్తున్నాను. బాక్స్ కూడా బాగా థిక్గా ఉంది. సో దానికైతే ఇది చేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఇలాగా మనము క్యాప్ అన్నింటినీ ఇలాగా ఈ స్వీట్ బాక్స్లో స్టిక్ చేసేయాలన్నమాట. బాగా టైట్గా స్టిక్ చేసేస్తామంటే అసలు రాదండి మూతలు కూడాను. చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా మొత్తం కూడా నేను స్టిక్ చేస్తున్నాను. మనకి పెద్ద బాక్స్ ఉన్నా ఇంకా బాగుంటుందండి. చాలా క్యాప్స్ అయితే పెట్టుకునేసి మనము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనికి ఏం పెట్టబోతానంటే ఎగ్స్ అనమాట. ఎగ్స్ ఇలాగా పైన ఈ కార్డ్ ఉంటుంది కదా, పైన వచ్చేసి అది కూసుగా ఉండేది వచ్చి పైన ఉండాలి, లావుగా ఉండేది వచ్చి కొంచెం కిందకు ఉండాలి. అప్పుడైతే ఎగ్స్ అయితే కుళ్ళిపోకుండా మంచిగా అయితే ఉంటాయన్నమాట. సో ఇలాగైతే పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎక్స్ట్రేలో సరిపోకపోతే ఒకసారి గుడ్లు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఎక్స్ట్రేలో అనేది సరిపోవు అనమాట. సో ఇలా చేసుకున్నామంటే ఎగ్స్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, లేకపోతే బయట పెట్టుకోవడము అలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎగ్స్ వచ్చేసి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకునేది చాలా సేఫ్ అండి, మంచిది కూడాను. సో ఇలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది కూడాను. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, ఇలాగ మనము దీపాలు అయితే పెడతా ఉంటాం కదా, కామాక్షమ్మ దీపము అలాగా పెడతా ఉంటాము. సో మనము దీంట్లో వచ్చేసి పూలు పెట్టడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో పూలు పెట్టలేమన్నమాట. మళ్ళీ పూలు అలాగ అంటే కట్టిన పూలు పెట్టచ్చు, కానీ విడి పూలు అయితే పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనము పెట్టినా పడిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి ఈజీగా ఒకటైతే చేసుకోవచ్చండి. ఇలాగా పెన్ క్యాప్ ఉంటుంది కదా, సో పెన్ క్యాప్ని అయితేను ఇలాగ ఒకటి తీసుకునేసి ఆ తర్వాత డబుల్ టేప్ అనమాట. సో చిన్నదిగా అయితే కట్ చేసుకుంటున్నాను.
ఇలా చేసుకున్నామంటే మనకి ఎన్ని పూలన్నా పెట్టుకోవచ్చండి. అసలు పూలు అనేది అస్సలు పడిపోదు కింద కూడాను. సో ఇలాగా నేను డబుల్ టేప్ని అయితే ఇలాగా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ క్యాప్కి అయితే ఇలా స్టిక్ చేసుకునేసి మనము ఆ దీపంకి అయితే పైన ఇలాగా పెట్టేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇలా పైన అనమాట నేను ఇలాగ స్టిక్ చేసేస్తున్నాను. అసలు పట్టేసుకుంటుందండి బాగా టైట్గా. మనము వాష్ చేసేటప్పుడు అది తీసేసి కూడా మళ్ళీ ఇంకొకటి కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్యాప్ వరకు అలాగ పెట్టేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇక్కడ పూలు అయితే తీసుకున్నాను చూడండి. ఇలా మనం ఒక పువ్వు మామూలుగా పెడితే అసలు నిలవదు కదా. సో ఇలా పెట్టేసుకున్నామంటే అసలు పూలు అనేది పడదు, చాలా కలగా కూడా ఉంటుంది కదా. కామాక్షమ్మ దీపము కదా. సో తర్వాత 1 కాదు 2 కాదు, మనం మనకి ఇష్టం వచ్చిన పూలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా నేను 2 పూలు అయితే పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ అండి ఏంటంటే, నార్మల్గా మనము బియ్యం వచ్చేసి పురుగులు పట్టేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం బియ్యం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అందులో పురుగులు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా దాంట్లో కొంచెం పసుపు, ఆ తర్వాత లవంగాలు, ఆ తర్వాత మిరియాలు అనమాట. ఈ మూడింటిని కలిపేసి బాగా ఇలాగా ఒక మూటలాగా కట్టేయాలన్నమాట. దాంట్లో ఇలాగ మనము ఇలా చేసి పెట్టామంటే దాంట్లో పురుగులు కాదు, ఎలాంటిది అంటే తెల్ల పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటిది అస్సలు రాదండి, ఎందుకంటే పసుపు అలాంటి స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అలాంటి దాంట్లో ఏ పురుగులు ఎలాంటిది అస్సలు రాదనమాట. ఇలాగ మూటలా కట్టేయాలి, ఓపెన్ కాకుండా లోపల అయితే బాగా కట్టేయాలి. ఇలాగ పెట్టేయాలన్నమాట. బియ్యంలో రబ్బర్ బ్యాండ్తో టైట్గా వేసి లోపలైతే పెట్టేసేయండి, ఈడిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలాగ మనము ఇంట్లో అయితే టీ వేస్తూ ఉంటాం కదా. టీ వేసినప్పుడు మనం ఇంకేదైనా పని చూసుకునేటప్పుడు టీ అయితే పెట్టేసి వెళ్ళిపోతాము. అదేమవుతుందంటే మొత్తం పొంగిపోతుంది అనమాట. పొంగిపోయి ఇంకా డబుల్ పని అవుతుంది. గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకునే పెద్ద తలనొప్పి అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. నార్మల్గా ఇలాగ టీ పెట్టినప్పుడు ఇలాగ ఒక పెద్ద గరిటె అయితే వేసి పెట్టేయండి. దాంట్లో టీ అనేది అసలు పొంగి అయితే బయట అయితే రాదనమాట, పొంగిపోదనమాట. సో ఇలాగే లోపలే బాయిల్డ్ అవుతూ ఉంటుంది. టీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. లోపలే బాయిల్డ్ అయ్యే వల్ల అది టీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగా ఉంటుంది ఇది కూడాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. ఆ తర్వాత ఇప్పుడు అల్లం తెల్లగడ్డ అయితే ఎక్కువ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. కొంతమంది అయితే ఒక 15 డేస్కి 10 డేస్కి అలా అయితే చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలా చేసుకున్నప్పుడు చాలా రోజుల పాటు మంచిగా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకునేసి మనము మిక్సీ వేసి పెట్టుకున్నామంటే, అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల పాటు అసలు ఎలాంటి స్మెల్ కూడా అసలు రాదండి. దీంట్లో మనకి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనం అప్పటికప్పుడే రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది. ఇదైతే నేను ఒక 2-3 డేస్కి అయితే మిక్సీ వేసుకున్నాను కాబట్టి కొంచెమే చేసుకున్నాను అనమాట. సో ఎక్కువగా చేసుకునే వాళ్ళైతే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ అయితే ఇలాగా మామూలుగా మనం ఇంట్లో సెలో టేప్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో దాన్ని అయితే మనము తీసుకునేటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. మనకి కనిపించదు, అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఒక మంచి టిప్ అండి. ఇలాగైతే ఒక అట్ట అయితే తీసుకునేసి, ఒక బుక్ షీట్ అయితే తీసుకునేసి, ఇలాగ మనకి ఎక్కడ టేప్ ఉందో ఆ సైడ్లో అయితే మనం పెట్టేసామంటే అసలు మనకి చాలా తీసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ టేప్ను అయితే తీసేసి తర్వాత నెక్స్ట్ కూడా ఇంకొకసారి తీసుకునేసి మళ్ళీ కట్ చేసి ఆ పేపర్ ముక్కనైతే అక్కడే పెట్టేసామంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనకి ఎత్తుక్కోవలేదన్నమాట, ఎక్కడ ఉంది ఎక్కడ మిస్ చేసామనేసి ఎత్తుక్కోకుండా ఈజీగా అయితే ఉంటుంది అనమాట తీసుకోవడానికి కూడాను. ఇది కూడా ఒకసారి ఫాలో చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి, ఇలాగా మామూలుగా మిక్సీ జార్లు ఉంటాయి కదా. మిక్సీ జార్లు కొంచెం మనము వాష్ చేసి పెట్టినప్పుడు కొంచెం తడిగా ఉంటుంది అనమాట. లోపలంతా కూడా తడి ఉండిందంటే మనం ఏదైనా పౌడర్ చేసుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. అది కొంచెం లైట్గా తడి ఉంటే కూడా ఏదైనా పౌడర్, పల్లి పౌడర్ అలా చేసుకున్నప్పుడు అది మెత్తగా అయిపోతుంటుంది, తడిగా అయిపోయి కొంచెం ఒకలాగా ఉంటుంది అనమాట చూడ్డానికి కూడా. సో అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే ఉందండి. దానికైతే మామూలుగా ఇలాగ మనము గ్యాస్ మీద అయితే ఇలా బోర్లిచ్చి అయితే పెట్టేసి ఒక 2-3 టైమ్స్ ఇలాగ గ్యాస్ ఎక్కువ హైలో పెట్టేసి మళ్ళీ స్లో చేసేసి, హైలో పెట్టేసి స్లో చేసి ఆఫ్ చేసి ఆ హీట్ మీదే కొద్దిసేపు పెట్టేసామంటే దాంట్లో ఉన్న తడి మొత్తం పీల్ చేసుకుంటాయి అనమాట. ఆ తర్వాత మనం ఏ పొడులన్నా వేసుకున్నా అలా వేసుకున్నా ఏమి అసలు తడి అయితే అస్సలు ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు టిప్స్ అయితే. టిప్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.